ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన తర్వాత మా బ్యాగ్ ఇక్కడ తీసుకెళ్ళండి, అక్కడ పట్టుకెళ్ళండి అని చెప్పంటే అస్సలు నమ్మొద్దు. ఏం పర్వాలేదు. వాళ్ళకు చేతులు, కాళ్ళున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు హరి. నేను కువైట్‌లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్‌వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మైండ్‌లో పెట్టేసుకోండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కువైట్‌లో రోజు రోజుకు రూల్స్ ఎలా మారిపోతున్నాయో ఒక సామాన్యుడు బతికే విధంగా లేవన్నమాట. మన ఇండియాలో విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఇక్కడికి ఎన్నో సమస్యలతో వస్తాం. ఎన్నో బాధ్యతలతో వస్తాం. ఎన్నో కష్టాలతో వస్తాం. డెవలప్ అవ్వడానికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కద్దామాలకు గానీ, డ్రైవర్లు గానీ, బయట పనిచేసే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టాలున్నాయి. నా దృష్టిలో చాలా అంటే చాలా గొప్పవాళ్ళనమాట. గల్ఫ్‌కొచ్చి ఇక్కడ చాలా వరకు కష్టపడుతూ ఒక పూట తిని, ఒక పూట తినక ఎంజాయ్ చేసేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సంపాదన లేనోళ్ళు అలాగే అరాకొరా బతుకుతూ ఒక పూట తిండికి లేక, ఒక పూట తిని ఫ్రెండ్స్ సహాయంతో చాలా వరకు కష్టాలు అనుభవిస్తున్నారు. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా కాబట్టి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కువైట్‌లో రూల్స్ చాలా అంటే చాలా వరకు మారిపోయినాయి. అది మీకందరికీ తెలుస్తూనే ఉన్నాయి. టిక్‌టాక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మీరు చూస్తూనే ఉన్నారు. సో దానిలో భాగంగా గవర్నమెంట్ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది. అది మీకు తెలిసే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ విషయంలో అప్పుడు చాలా వరకు మన ఫ్రెండ్స్కి కానీ, మన కుటుంబంలో ఎవరికి కానీ ట్యాబ్లెట్స్ కావాలంటే ఐ థింక్ నేను కూడా తెస్తా ఉన్నాను మా ఫ్రెండ్స్కి కానీ, నాకే. అలాగే మనకి ఎవరన్నా కావాలంటే మన ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తూ ఉంటే తీసుకొని రమ్మని చెప్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధాకరమైన విషయం ఎందుకంటే హెల్త్ అంటే బలమైన ఆరోగ్య సమస్యలతో కాకుండా అరాకొర చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఒక ఈ జ్వరం మాత్రలు కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, అలర్జీ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. సో ఈ మధ్య ఎందుకైతే ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఈ కువైట్లో అక్రమ రవాణా కావచ్చు, అలాగే అక్రమ మద్యం కావచ్చు, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైతే జరుగుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఎవరైనా సరే ఇండియా నుంచి ఇక్కడ రావాలని ఫ్లైట్ ఎక్కే ముందు ఒకసారి గుర్తుపెట్టేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తెచ్చే ట్యాబ్లెట్లు అవి ఒరిజినల్లా, లేకుంటే మామూలుగా, లేకుంటే ఇంకేమైనా ఒకసారి చెక్ చేసుకోండి. ఓపెన్ చేసినా పర్వాలేదు, ఓకేనా. మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేసినా ఒకసారి చెక్ చేసుకోండి అని నేను చెప్తున్నా, ఓకేనా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక నాకు తెలియదు, ఈ రూల్స్ నాకు తెలియదు, నేను కాదు, నేను చేయలేదంటే ఇక్కడ ఇవన్నీ ఏం సాగవు. రూల్స్ తెలియదు అనేది వరకు తెచ్చుకోరాకండి. ఇక్కడ రూల్స్ తెలియదు అంటే ఇక్కడ ఒప్పుకోరు, ఓకేనా. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరి దగ్గరైనా సరే ఒక టాబ్లెట్ తీసుకునేటప్పుడు అవి చెక్ చేసుకొని, అలాగే ఈ మధ్య ఈ ఒక్క పొడి ఏదో అంటారు కదా, ఆకు, అవి కూడా తేవడానికి ఇంట్రెస్ట్ చూపించకండి. ఒకవేళ పట్టుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి బల్లగుద్ది మరి చెప్పారు. సో అందుకు అంతవరకు తీసుకురాకండి. మీరు చాలా వరకు మీకు ఎవరైనా ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలనుకుంటే మీ బాడీకి సంబంధించిన అయినా దాంట్లో కొన్ని ఎక్స్క్యూజ్ అన్నమాట. ఈ డాక్టర్ సీటీ ఉంటుంది కదా, ఆ సీటీ అయితే క్యారీ చేయండి. చాలా వరకు ఎక్కువ మోతాదులో కాకుండా కొంత మోతాదుల వరకు తెచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చెక్ చేసినా ఈ మందుల సీటీ ఉంటుంది కదా, అదైతే చూపిస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు మాదిరి కాదు. అప్పుడంటే కొంచెం చూసి చూడక హెల్త్ పరంగా వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం మాత్రలు తేవకపోవడానికే ప్రయత్నించండి. మీ చుట్టాలు కానీ, మా ఫ్రెండ్ కానీ ఈ మాదిరి మనం తేలేదు అని చెప్పి అలిగినా పర్వాలే. ఇప్పుడు వాళ్ళ లైఫ్ మనం చూసుకుంటే మన లైఫ్ పోతుంది అనమాట ఆ చిన్న ట్యాబ్లెట్ కోసం. అంటే అందరికీ వద్దంలా, ఏదన్నా ఎమర్జెన్సీ కేసులు కానీ, ఇలాంటి ఏమన్నా చిన్న దీర్ఘకాలిక సమస్యలు అయితే పర్వాలేదు. అవి కూడా ఎక్కువ మోతాదులో వద్దు, తక్కువ మోతాదులో తెచ్చుకోండి అని చెప్పి నా అభిప్రాయం. దయచేసి ఈ మాత్రలు తేవడానికి ఇంట్రెస్ట్ చూపించకండి, ఓకేనా. అలాగే ఈ ఆకులు, ఒక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకురాకండి. ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ ఇబ్బంది పడే కన్నా మీ చుట్టాల దగ్గర ఏం కాదు, ఈరోజు మాట్లాడుకుంటారు, రేపైనా మాట్లాడతారు, ఎలాంటి సమస్య అయితే లేదు.
తీసుకురాము వెళ్ళొద్దు, తీసుకురాము మేము తీసుకువెళ్ళాం అని చెప్పండి. ఏం కాదు, అలిగితే 2 రోజులు అలుగుతారు, 3 రోజులు అలుగుతారు. ఓకేనా? మీ భవిష్యత్తు చూసుకోండి. ఎందుకంటే మీ బంధువుల కోసం, మీ చుట్టాల కోసం నువ్వు రాలా ఇక్కడికి. మొహమాటం లేకుండా చెప్పేయండి, ఏం కాదు మేము తీసుకెళ్ళాము. ఏదో తీసుకెళ్తే ఏదో కొన్ని దాంట్లో కూడా. ఓకేనా? సో అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మా బ్యాగ్ ఇక్కడ తీసుకెళ్ళండి, అక్కడ పట్టుకెళ్ళండి అని చెప్పంటే అస్సలు నమ్మొద్దు. ఏం పర్వాలేదు, వాళ్ళకు చేతులు కాళ్ళు ఉన్నాయి. అంత మోయలేని పరిస్థితులు ఇక్కడికి ఎవరు రాలేదు. చాలా వరకు బండ్లు అయినా మోసుకొని బొమ్మని చెప్పండి. మీరైతే వాళ్ళ బ్యాగులు అసలు తగలద్దు. మీ పనులు చేసుకొని ఇంటికి వెళ్ళినా, ఇండియాకి వెళ్ళినా, ఇట్లా కోవిడ్కి వచ్చినా ఎయిర్పోర్ట్లో ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అనమాట.